హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 30 వరకు మేషరాశిలో సంచరిస్తున్నటువంటి గురువు మే 1వ తేదీన వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. మే 1వ తేదీ నుంచి క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు ధనస్సుకు మీనానికి అధిపతి కాబట్టి సహజంగా మేషరాశి వారికి భాగ్యాధిపతి, ద్వాదశాధిపతి అవుతాడు. భాగ్యాధిపతి అంటే అది అదృష్టమైనటువంటి స్థానము. అటువంటి అదృష్ట స్థానాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు, సంచారం ప్రారంభిస్తున్నాడు. ఆ విధంగా మేషరాశి వారికి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం చ ధనాగమః, ధర్మ వ్యయం మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురౌ. గురువు డెవలప్మెంట్కు అధికారి, అభివృద్ధిని ఇస్తాడు. ఏ భావంలోనైతే గురువు సంచరిస్తూ ఉంటాడో ఆ భావాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆ విధంగా మేషరాశి వారికి 2వ స్థానాన్ని, 2వ భావాన్ని అభివృద్ధి చేస్తాడు. 2వ స్థానము కుటుంబం, ధనవాగ్విత్తం. కుటుంబము, డబ్బు, అలాగే సంపద, వాక్కు, ఇవన్నీ కూడా. కుటుంబము అంటే ఒక గృహం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి ఒక వ్యక్తి పెరగవచ్చు. ఈ విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్, ఆర్థికంగా డెవలప్మెంట్. వాక్, మంచి మాట వల్ల ప్రయోజనకరము అయ్యేటువంటి విషయం. ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి లక్షణాలు. సరే, 2వ స్థానంలో గురు సంచారం వల్ల ఏం జరుగుతుంది మేషరాశి వారికి అంటే మనస్సౌఖ్యం, యశో వృద్ధి. మొట్టమొదటి పదం చూడండి, మనస్సౌఖ్యం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏ పని చేయాలనుకుంటున్నామో, మన సంకల్పాలు ఏమున్నాయో ఆ సంకల్పాలన్నీ నెరవేరితేనే మనస్సుకి సౌఖ్యంగా ఉంటుంది. లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో వారు చేసే సంకల్పాలన్నీ నెరవేరుతాయి, వారు అనుకున్న పనులు తీరుతాయి, వారు కోరిన కోరికలు తీరుతాయి. యశో వృద్ధి, యశస్సు అంటే కీర్తి, మంచి పేరు లభిస్తుంది. అంటే ఏదో మంచి కార్యాలు చేస్తారు. ఆ మంచి కార్యం వల్ల, శుభకార్యం వల్ల, దైవ కార్యం వల్ల ఒక మంచి పేరు లభిస్తుంది. సౌభాగ్యం చ ధనాగమ. సౌభాగ్యము, ఇంకా శ్రేయస్సు కలుగుతుంది. ధనాగమ, అర్ధలాభము, డబ్బులు వస్తాయి, ధనం వస్తుంది. సంపద అంటే ఒక డబ్బులే కాదు, ధనమే కాదు, ఒక ఆస్తి కొనుగోలు చేయొచ్చు. అనారోగ్యం ఎవరికైనా ఉంటే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ విధంగా సంపదకి మనకు అనేక నిర్వచనాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సంపద కలుగుతుంది. ధర్మ వ్యయం మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురవు. ధర్మ వ్యయం, మేషరాశి వారు ఈ సంవత్సరంలో ధర్మబద్ధమైన కార్యాలకు ఖర్చు చేస్తారు. అంటే ధర్మబద్ధమైనవి అంటే శుభకార్యాలు, దైవ కార్యాలు. మేషరాశి వారి ఇంట్లో ఈ సంవత్సరం శుభకార్యము జరిగే సూచన ఉన్నది. అలాగే మేషరాశి వారు ఎవరైనా అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటే వారికి వివాహ యోగం కలుగుతుంది. మేషరాశి వారు అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఉద్యోగార్థులు ఉంటే వారికి ఉద్యోగ యోగం కలుగుతుంది. మేషరాశి వారికి ఎవరైనా ఈ సంవత్సరంలో ప్రమోషన్ కావాలని కోరుకుంటే వారికి ప్రమోషన్ యోగం కలుగుతుంది. అలాగే మేషరాశి వారు విద్యార్థులు ఎవరైనా వేరే దేశానికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించాలి, అడ్మిషన్ కావాలి అంటే వారి కోరిక తీరుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మేషరాశి వారు ఏదైనా ఒక దైవ కార్యానికి, సమాజహిత కార్యానికి డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. 2వ పాదంలో మళ్ళీ మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురువు. మళ్ళీ మనస్సౌఖ్యం. శ్లోకంలో మొదటి పాదంలో మనస్సౌఖ్యం అన్నారు, 2వ పాదంలో మనస్సౌఖ్యం అన్నారు. అంటే ఇది అది చెప్పేది కాదండి. గురుగ్రహము 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల మనస్సు పూర్తిగా శాంతంగా ఉంటుంది. అంటే ఈ వర్గము ఆ వర్గము అనేది కాదు,
విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వివాహం అయ్యేవారు కానీ ఎవరైనా సరే అందరికీ కూడా, ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరంలో గురువు అనుగ్రహం వల్ల వారు తలపెట్టినటువంటి, ప్రారంభించినటువంటి, అనుకున్నటువంటి, కోరినటువంటి కోరికలు తీరేటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అందువలనే మనస్సౌఖ్యం. ఎప్పుడైతే మన కోరిక తీరలేదో, మనం అనుకున్నది సాధించలేమో, మనకు కావలసింది లభించలేదో మనస్సు చింతపడుతుంది, మనసు సౌఖ్యంగా ఉండదు, మనసు ప్రశాంతంగా ఉండదు. మరి మనస్సు సౌఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదైతే కోరుతామో, ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఆశిస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరే కాలం. వృషభ రాశి వారికి మే 1వ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల జన్మరాశి సంచారం జరుగుతుంది. అందువల్ల వారికి రాజకోపో యశో హాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధిభ్రంశో భాగ్యహాని, భయం తనుగతే గురౌ అంటుంది శాస్త్రం. అంటే వృషభ రాశి వారికి ఆ వృషభ రాశిలోనే, జన్మస్థానంలోనే గురు సంచారం వల్ల రాజకోపో, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారయ్యా. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎప్పుడైతే మీరు బాగా పని చేస్తారో, బాగా శ్రమిస్తారో అప్పుడు మీకు ఎక్కువ పని కల్పిస్తారు. దానివల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనగా మీ పనికి గుర్తింపు లభిస్తుంది అని అర్థం. యశోహాని, ఎప్పుడైతే పని ఒత్తిడి ఎక్కువగా ఉందో అప్పుడు ఒక్కొక్కసారి సకాలంలో మీకు ఇచ్చినటువంటి ఆ కార్యం నెరవేర్చకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అని. బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. దానివల్ల ఒక విధమైన మానసిక చింత ఏర్పడుతుంది అన్నారు. అంటే అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి ఎప్పుడైతే కాలేదో అప్పుడు మనకి చిత్తము పరి విధాలా పోతుంది. అదే బుద్ధిభ్రంశం అన్నారు. వృషభ రాశి వారికి, వృషభ రాశి సంబంధించి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికి కూడా జన్మస్థానంలో గురు సంచారం వల్ల శ్లోకం ఈ విధంగా ఉన్నా సరే పాజిటివ్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జన్మస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు అంటే మన వెంట ఒక మంచి పండితుడు నడుస్తూ ఉన్నాడు, మన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మనం ఏది తలపెట్టినా సరే, ఏది ఆలోచించినా సరే దానికి సపోర్ట్ చేస్తాడు. అయితే మనం సపోర్ట్ చేయాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? బాగుండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, అది పద్ధతి ప్రకారంగా ఉండాలి, చట్ట ప్రకారంగా ఉండాలి. ఆలోచించే విధానం కానీ, సంకల్పించినటువంటి పని కానీ, ఆలోచన కానీ సరిగ్గా ఉంటే తప్పకుండా గురువు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు, వారి కోరికను తీరుస్తాడు. జన్మస్థానంలో ఉన్నంత మాత్రాన ఏదో మంచి స్థానం కాదు, గురువు అనుకూల ఫలితాలు ఇవ్వడం అనేది కాదు, ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. దేహపుష్టి అన్నారు అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అనేటువంటిది, ఉత్సాహంగా కూడా ఉంటుంది, చేస్తున్నా కొద్దీ చేయబోద్ది అవుతుంది. అన్ని వర్గాలకు వారికి కూడా గురువు చాలా అనుకూలంగా ఉంటాడు. అయితే గురువు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని పాటించేవాడు. అలాగే ధనుస్సు రాశి సహజంగా 9వ స్థానము. ఆ 9వ స్థానం కావడం వల్ల అది న్యాయమైన స్థానం కూడా అంటారు, ధర్మస్థానం అంటారు. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వారి వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు, అలాగే సరి అయినటువంటి పద్ధతిలో వారి ప్రణాళికలు కనుక వేసుకుంటే తప్పకుండా గురువు అనుగ్రహం వల్ల వారి సంకల్పాలు నెరవేరుతాయి. అయితే జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి, అనుకూలమైన స్థానం కాదు కాబట్టి గురువు అనుగ్రహం పొందడానికి గురుగ్రహ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు పఠిస్తే గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా కోరిన సంకల్పాలన్నీ కూడా పొందవచ్చు. జన్మరాశిలో గురు సంచారం వల్ల
కొన్ని శుభకార్యాలు శుభాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంచి కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వివాహము గురించి ఆలోచించే వారికి వివాహ యోగం కూడా కలుగుతుంది. గురువు అక్కడ ఉన్నాడు. డెవలప్మెంట్కు సంబంధించినటువంటి గ్రహము మన జన్మస్థానంలో మనస్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పాలన్నిటికీ కూడా తగినటువంటి బలాన్ని చేకూరుస్తాడు బృహస్పతి. కాబట్టి కాకపోతే ఆ చేసే సంకల్పాలు చేసే ఆలోచనలు ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి, న్యాయపరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాటికి గురువు తగినటువంటి సపోర్ట్ని ఇస్తారు. కాబట్టి ఆ విధంగా వృషభ రాశి వారు తగినటువంటి తమకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి యోగ్యమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు కనుక చేసుకుంటే ఆ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆలస్యం కాకుండా నెరవేరాలంటే గురుగ్రహ శ్లోకాన్ని జపం చేసుకోవడం వల్ల త్వరగా వారి సంకల్పాలు నెరవేరే అవకాశం ఉంటుంది. గురువు 12వ స్థానంలో సంచారం వల్ల మిథున రాశి వారికి శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురువు అంటుంది శాస్త్రం. గురువు అభివృద్ధికి డెవలప్మెంట్కి అధికారి. దేన్ని అభివృద్ధి చేస్తాడు ఆయన? ఏ భావంలో ఉంటాడో, ఏ స్థానంలో ఉంటాడో, ఏ స్థానాన్ని చూస్తుంటాడో ఆ స్థానాలని ఆ భావాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. మిథున రాశి వారికి 12వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. మరి శుభగ్రహం అన్నప్పుడు శుభాన్నే ఇస్తాడు, అశుభాన్ని ఎప్పుడు ఇవ్వడు. ఆ స్థానానికి ఆ భావానికి శుభాన్ని కలిగిస్తాడు. వృషభ రాశిలో ఉండడం వల్ల 12వ స్థానము, అక్కడి నుంచి ఆయన 4వ స్థానాన్ని చూస్తున్నాడు. సింహరాశిని వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యారాశిని చూస్తున్నాడు. కన్యారాశిని చూడడం వల్ల మిథున రాశి వరకు కన్యారాశి 4వ స్థానం అవుతుంది. ఇక 6వ స్థానము వృశ్చికాన్ని చూస్తాడు. 8వ స్థానము మకరాన్ని చూస్తున్నాడు. శుభమూలో వేశ్చైవ అని మొట్టమొదటి పదములో ఉన్నది శ్లోకంలో. శుభమూలము అంటే శుభమూలకంగా ఖర్చు పెడతారు, శుభమైన దానికోసం ఖర్చు పెడతారు. మనమందరము శుభం కోసము, మంచి కోసము ఖర్చు పెట్టేటువంటివి 4-5 విషయాలు మాత్రమే ఉంటాయి. ఉంటే ఇంట్లో శుభకార్యాలు చేయడము, లేదా ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవడము, ఒక వాహనం కొనుక్కోవడము, ఒక ఆస్తి కొనుక్కోవడము. శుభమైన ఖర్చు అంటే ఇవే మనకి ముఖ్యంగా ఉండేటువంటివి. ఇక్కడ 4వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. 12వ స్థానంలో ఉండి 4వ స్థానము భూ గృహ వాహన యోగానికి సంబంధించినటువంటిది. అటువంటి భూగృహ వాహన యోగ స్థానాన్ని గురువు చూడడం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వాహన యోగము, గృహయోగము, భూ సంబంధ యోగం ఉంటుంది. అంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అయితే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు, లేదంటే ఏదైనా ఈ స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. ఇక 6వ స్థానము శత్రుస్థానాన్ని చూస్తున్నాడు. అంటే శత్రు నిర్మూలన జరుగుతుంది. ఎవరైనా మీకు ఇబ్బంది పెడతారు అనుకుంటే వారికి మాత్రమే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. 8వ స్థానాన్ని చూస్తున్నాడు. ఆరోగ్య స్థానం. మిథున రాశి వారికి ఏదైనా అనారోగ్యము ఏదైనా కొంతమందికి ఉంటే అటువంటి అనారోగ్యము తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. శుభమూలో వేశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురువు. స్థానభ్రష్టము అన్నారు. స్థానభ్రష్టం ఎప్పుడు కలుగుతుందండి? ఎవరైనా ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయితే స్థానభ్రష్టం కలుగుతుంది. లేదా మనము ఉన్న ఇంటి నుంచి ఒక రెంట్ ఇంటి నుంచి సొంత ఇంటికి వెళ్తే స్థానభ్రష్టం కలుగుతుంది. లేదా ఒక చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి వెళ్తే స్థానభ్రష్టం కలుగుతుంది. లేదా మనం ఉన్న దేశం నుంచి పరాయి దేశానికి విద్య గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వివాహ విషయంలో కానీ వెళితే స్థానభ్రష్టం కలుగుతుంది. ఇవన్నీ శుభకార్యాలే.
స్థానభ్రష్టము అంటే ఆ విధంగా శుభమును వేశ్చైవా. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 12వ రాశిలో వృషభ రాశిలో సంచారం వల్ల విదేశీ యోగము, అన్ని వర్గాల వారికి విదేశీ యోగ అవకాశం ఉంది. విద్యార్థులకు కానీ, లేదా ఉద్యోగం కోసం కానీ, లేదా వివాహము చేసుకొని అమెరికా వెళ్ళేటువంటి అవకాశం ఉండే వారికి కానీ, అలాగే భూగృహ వాహన కొనుగోలు అవకాశం కూడా ఉంది. అయితే ఈ సంకల్పాలన్నీ కొద్దిగా త్వరగా నెరవేరాలంటే గురుగ్రహం యొక్క జపాన్ని కనుక, అంటే గురుగ్రహానికి ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు చదువుకుంటే చాలు, ఆ రోజుకి గురువు అనుగ్రహిస్తాడు. ఏ రోజుకో రోజు 3 సార్లు గురుగ్రహం శ్లోకం చదువుకోవాలి. దానివల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా మిథున రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉన్నా కూడా శుభాలను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈ గురుగ్రహ ఫలితాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.